ఋగ్భిః పూర్వాహ్నే దివి దేవగీయతే. ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం వచ్చేసరికి యజుర్వేదే తిష్టతి మధ్యే అన్హః. యజుర్వేదంలో ఉంటాడు సూర్య భగవానుడు. కనుక అటువంటి యజుర్వేదంలో సూర్య భగవానుడు ఉన్నటువంటి సమయంలోనే సూర్యవంశంలోనే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడంటే యజుర్వేదం క్షత్రియస్యాహుర్యోనిం. యజుర్వేదం ప్రధానంగా క్షత్రియుల యొక్క వైభవాన్ని చెప్తుంది. అటువంటి క్షత్రియ వంశంలో సూర్య వంశంలో యజ్ఞ ప్రధానమైనటువంటి యజుర్వేదాన్ని సూర్య భగవానుడు అధ్యయనం చేసేటువంటి సమయంలో అనుష్ఠానమే ప్రధానంగా కలిగినటువంటి యజుర్వేదంలో అప్పుడు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. అంటే అనుష్ఠానం ఎలా చెయ్యాలో, మన ఆచరణ ఎంత గొప్పగా ఉండాలో నిరూపించడానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారం శ్రీరామావతారం. మరి అంత గొప్పనైనటువంటి రామావతారంలో రాముని యొక్క గుణాలని మనం చూస్తే సంక్షేప రామాయణం పారాయణం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, మాతృమూర్తులు ఏం చేస్తున్నారు. మనం ఏదో మోటివేషన్ స్పీచెస్ ఇలా వింటూ ఉంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో 1,00,000 కోట్లు ఒక దగ్గరికి చేరిస్తే రాముడిలో ఉన్నటువంటి 16 గుణాలు అనేటువంటి సముద్రంలో ఒక బిందువుతో కూడా సమానంగా